నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వీరయ్య చౌదరి హత్య కరుడుగట్టిన నేరస్తులు చేసినట్లుందని నిందితులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టబోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చిన సీఎం పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది హత్యకు నిరసనగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ జనసేన వైసీపీ పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు పోలీసుల అదుపులో అనుమానితులు బియ్యం మాఫియా వైపుగా దృష్టి సారించిన పోలీసులు వీరయ్య చౌదరి హత్య కరుడుగట్టిన నేరస్తులు చేసినట్లు ఉందని శరీరంపై 53 కత్తిపోట్లు ఉన్నాయంటే నిందితులు ఎంత క్రూరంగా ప్రదర్శించారో అర్థమవుతోందని ఇలాంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని మంగళవారం ఒంగోలులో హత్య చేశారు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చెదలవాడ చేరుకున్నారు అక్కడ రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ ఆర్ దామోదర్ జనసేన నాయకులు కంది రవిశంకర్లు స్వాగతం పలికారు అనంతరం బస్సులో అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా కల్పించారు వీరయ్య చౌదరి హత్య కేసును అన్ని కోణాల్లో అన్వేషిస్తున్నామని ఇందుకోసం ప్రత్యేకంగా 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు వీరయ్య మంచి నాయకుడని సమర్థుడని తెలిపారు యువగళంలో లోకేష్తో పాటు 100 రోజులు పాల్గొన్నారన్నారు అమరావతి రైతుల పాదయాత్రలోనూ ప్రధాన భూమిక పోషించారని గుర్తు చేశారు మండలంలో 10,000 ఓట్ల మెజారిటీ తీసుకురాగల సమర్థవంతమైన నాయకుడని తెలిపారు చీరాల అసెంబ్లీ గెలుపులోనూ ప్రధాన పాత్ర పోషించారన్నారు తెలుగుదేశం పాలనలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎవరికైనా తెలిసిన సమాచారం తెలపాలన్నారు హత్యలు చేసేవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నారన్నారు హత్యకు గల కారణాలు కుటుంబ సభ్యులకు అతని దగ్గర పనిచేసే వ్యక్తులకు తెలియదన్నారు దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని పట్టుకుంటామన్నారు నేర రాజకీయాలు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు రాష్ట్రం నేరస్తులకు అడ్డాగా కాకుండా తయారు చేసేందుకు తోడ్పాటు అందించాలని సీఎం కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వంగలపూడి అనిత డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్ దామచర్ల జనార్దన్ ఎంఎం
కొండయ్య, ఏలూరి సాంబశివరావు, ముతుముల అశోక్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వచ్చింది తీసుకుంటాం లైవ్ ఇచ్చినారు కదా, లైవ్లో తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా సెట్ చేయాలి. చందన్లా కొద్ది పక్క చందు తలంచు, చందు తలంచు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగణం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలామందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ, హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను. గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా వాళ్ళ పట్టుకొని తీరడమే కాదు, ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి, ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే ఒకటే మార్గం. మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి, ఇప్పుడిప్పుడే
అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. ఇది టోల్ ఫ్రీ నెంబర్, ఇది 9121104784. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9121104784. ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ని కాన్ఫిడెన్షియల్గా పెడతాం. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకు అందరికీ తెలుసు. ఇది లాజికల్గా చేసే వరకు వదిలిపెట్టాను. అదే మాదిరిగా ఒక బయట వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం. దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు అనౌన్స్ చేస్తాం. ఎస్పీకి చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం. నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను. రాజకీయ కోణం, ఇలాంటి వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాం. నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే తప్ప, ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండాస్ ఎవరిని ఇచ్చారా, అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరిని ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఏ కోణం కూడా వదిలిపెట్టాం. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాడు ఈ భూమిలో ఎక్కడ దాక్కున్నా ఎక్కడున్నా వాడిని పట్టుకొచ్చే వరకు వదిలిపెట్టండి. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. ఏం చేయాలో చేసే వరకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతమైన బైసరన్లో పర్యాటకులపై ముష్కరులు దాడి చేసి 26 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన ఆధ్వర్యంలో మృతులకు సంతాపం తెలియజేస్తూ ఆర్టీసీ బస్టాండ్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్ పాల్గొన్నారు. పర్యాటకులపై జరిగిన దాడి భారతదేశం మీద జరిగినట్లుగా భావించాలని, ముందుగా మనం భారతీయులం అని షేక్ రియాజ్ అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 3 రోజులు నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రకటించారని, దీనిలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ, పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష, చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహిస్తామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ దాడి భారతమాత మీద జరిగినట్లుగా మనం భావించాలని, ముక్కు పచ్చలారని నవదంపతులను కూడా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కంది రవిశంకర్ అన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దాడికి ధీటైన సమాధానం తప్పకుండా తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు చిట్టం ప్రసాద్, చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, కృష్ణ, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, ఉంగరాల వాసు, తోట శబరి, మాల్యాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాము. అలాగే రేపు పార్టీ ఆఫీసులో మౌన ప్రదర్శన చేయబోతున్నాము. ఎల్లుండి చర్చి సెంటర్లో మానవాహారం చేయబోతున్నాము. ఉదయం మార్నింగ్ 10ంటికి 3 రోజులు కూడా ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందిగా, ముందుగా మనందరం కూడా భారతీయులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దేశానికి, ఉగ్రవాదం అనేది దేశానికి ముప్పు. ఒక కులం కాదు, ఒక మతం కాదు, మనం ముందు భారతీయులం. ఇది భారతీయుల మీద జరిగినటువంటి దాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి మానవారానికి ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరికీ పిలుపునిస్తున్నాం. నిన్న జరిగిన ఘటన ఈ భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతో బాధపడి చాలా ఈరోజు ఈ ప్రతీకారం అనేది కంపల్సరీగా తీసుకుంటామని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇలాంటిది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసి ఈ 3 రోజులు మాకు అందరికీ పిలుపునిచ్చారు. ఈరోజు క్యాండిల్ ర్యాలీ అంటే రేపు మౌనవ్రతము, ఎల్లుండి మానవహారము ఉదయం 11 గంటలకి 10ంటికి. ఎందుకంటే జనాల్లో ఒక ఐక్యత అనేది కావాలి. భారతదేశంలో ఇలాంటి ఘటన జరుగుతున్నట్టును ఎవరు క్షమించకూడదండి. ఇలాంటి ఘటన అనేది దాన్ని మనం క్షమిస్తే ప్రతి ఒక్కళ్ళు మనం మాట్లాడకపోతే చాలా తప్పుగా జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి భారతదేశంలోనే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించారండి. ఇలాంటి బాధల్ని మనం అందరూ సొంతగా మనం తీసుకోవాలి. కొత్తగా పెళ్ళైన యువకులను కూడా కాల్చి చంపారండి. 26 మంది 28 మందిని చంపడం అనేది ఎంత దారుణం అనేది ఆలోచించండి. మన భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆలోచన విధానం ఉంది. ఈ ఆలోచన విధానాన్ని అందరూ చెడగొడుతున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రవాదులను మటుకు మనం తరిమి కొట్టాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కాబట్టి జై జనసేన. వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి సంతాపంగా మేమందరం వాళ్ళంతా మౌనవ్రతంగా ఈరోజు రేపు ఉదయం ఎల్లుండి పాటిస్తున్నాము అండి. ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం మేమందరం పాటిస్తున్నామండి. జమ్మూ కాశ్మీర్ పెల్హాం గ్రామంలో ఎవరైతే టూరిస్టులు వెళ్ళారో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా భారతదేశం ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఉగ్రవాదులు డైరెక్ట్గా మన సైన్యాన్ని ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీస్తూ యాత్రికులు, అమాయకుల్ని చంపడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. సర్జికల్ స్ట్రైక్ అనేది మళ్ళీ ఒకసారి భారతదేశం స్టార్ట్ చేస్తే పాక్ అనేది లేకుండా పోయిద్దని వాళ్ళు మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం, వాళ్ళ కుటుంబాన్ని అందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం దక్కిందని, 85% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆలకూరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 595 మార్కులతో ప్రకాశం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా పరీక్షా ఫలితాలకు సంబంధించి 2025 పబ్లిక్ పరీక్షా ఫలితాలు 618 పబ్లిక్ స్కూల్స్, 183 రెగ్యులర్ స్కూల్స్ కు సంబంధించి 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఫస్ట్ క్లాస్లో 21,601 విద్యార్థులు పాస్ అవగా, సెకండ్ క్లాస్లో 2,057 మంది, థర్డ్ క్లాస్లో 872 మంది పాస్ అయ్యారని అన్నారు. జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన పుట్ట వెంకట భార్గవిని అభినందిస్తున్నామని, ఇందుకు దోహదపడిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు రావడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు మొత్తం 618 స్కూల్స్ నుంచి విద్యార్థులు అపీర్ అవ్వడం జరిగింది. దానిలో రెగ్యులర్ సెంటర్స్ 183, అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ 29,386. దానిలో పాస్ అయిన వాళ్ళు 25,103. పర్సంటేజ్ వచ్చేసరికి 85.43%. ఫస్ట్ డివిజన్లో అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 21,661. సెకండ్ డివిజన్లో అంటే సెకండ్ క్లాస్లో 2,570 మంది పాస్ అయ్యారు. థర్డ్ డివిజన్లో 872 మంది పాస్ అయ్యారు. టోటల్ క్యాండిడేట్స్ పాస్డ్ 25,103. ఈ స్టేట్లో మన జిల్లా 9వ ప్లేస్ వచ్చింది. పుట్ట వెంకట భార్గవి ఆలకూరపాడు జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని 595 మార్కులు 600కు గాను వచ్చి జిల్లాలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. హెచ్ఎం గారికి
అలాగే ఉపాధ్యాయులకి అలాగే పాప పుట్ట వెంకట భార్గవికి అభినందనలు తెలియజేస్తాను. బులెటిన్లో చిన్న విరామం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు హవా చాటారని జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ తెలిపారు. నగరంలోని భాష్యం హైస్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షా ఫలితాల్లో భాష్యం 600కు 600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించిందన్నారు. ప్రకాశం జిల్లాలో 10వ తరగతి రాసిన విద్యార్థుల్లో 600కి 598 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. 590 మార్కులకు పైగా 17 మంది విద్యార్థులు సాధించారని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో భాష్యం ప్రపంచం సృష్టించిందని చెప్పవచ్చు. నేహాంజలి అనే భాష్యం విద్యార్థి 600కు గాను 600 మార్కులు తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ 600కు 600 మార్కులు తెచ్చి చరిత్ర సృష్టించింది. సో దానికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్క్ 598 మార్క్స్ శాలిని సంహిత అనే అమ్మ విద్యార్థిని సాధించింది. దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం పరీక్షకు హాజరైన వారు 450 మంది భాష్య విద్యా సంస్థల నుంచి, దానిలో 590కి పైగా మార్కులు తెచ్చిన వారు 17 మంది. సో హైయెస్ట్ మార్క్ 598. అదేవిధంగా తెలుగులో 20 మంది విద్యార్థులకి 100 out of 100 మార్క్స్ వచ్చినాయి. హిందీలో 6గురికి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 99 మార్కులు 7 మంది విద్యార్థులకు వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 51 మెంబర్స్కి 100s వచ్చినాయి. సైన్స్లో 50 మెంబర్స్కి 100s వచ్చినాయి. సోషల్లో 19 మందికి 100కు 100 మార్క్స్ తెచ్చుకున్నారు. సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కనీవిని రీతిలో 600కి 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో కనుక గమనించినట్టయితే 598 మార్కులు 600కు గాను 598 మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది. అలాగే 595 మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి, 593 కౌశికారాణి, ఈ విధంగా 590 పైచిలుకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 17 మంది భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన ఇక్కడ రామ్నగర్ భాష్యం నుంచి 130 మంది పరీక్షకు హాజరైతే అందులో 92 మందికి 500 మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి స్కూల్ యావరేజ్ కూడా 515 మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది. ఈ ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని 4 వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతని మృతదేహంపై 53 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య తీవ్ర కలకలను సృష్టించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు జిల్లాకు వచ్చారు. ఇప్పుడీ హత్యలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. మొత్తం 12 బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వీరయ్య చౌదరి మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుసుకుని ముసుగు వేసుకున్న 4 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఒకరు కింద కాపలాగా ఉండగా 3 2వ అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి తలుపులు మూసివేశారు. ఎందుకు తలుపులు మూశారని ప్రశ్నించిన కార్యాలయ సిబ్బంది మెడపై కత్తి పెట్టి చంపుతానంటూ ఒకరు బెదిరించగా మరో 2 కత్తులతో విచక్షణారహితంగా వీరయ్య చౌదరిని పొడిచి హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరయ్య చౌదరి హత్య వెనుక రేషన్ బియ్యం మాఫియా హస్తం ఉన్నట్లు భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలోని
నిడిబ్రోలుకు చెందిన షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఒంగోలు తీసుకొచ్చారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య తర్వాత సదరు వ్యక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో రైస్ మిల్లు యజమాని ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వ్యాపారుల పేర్లు బయటకొచ్చాయి. పోలీసులు వ్యూహాత్మకంగా మిల్లు యజమానితో వారికి ఫోన్ చేయించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు పారిపోయేందుకు వారిని రహస్య ప్రాంతంలో ఉంచేందుకు సహకరించారన్న కోణంలో వీరిని విచారిస్తున్నారు. షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ కొన్నాళ్లుగా వైకాపా సానుభూతి పరులుగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారి బర్నబాస్ ను కిరాయి హంతకులతో అప్పట్లో రేషన్ మాఫియా హత్య చేయించిందని నాడు పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు కూడా రేషన్ బియ్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చర్చనీయాంశమైంది. అత్యంత కిరాతకంగా పదునైన కత్తులతో వీరయ్య చౌదరి శరీరాన్ని నిందితులు ఛిద్రం చేశారు. శరీరం నిండా లోతైన గాయాలున్నాయి. బ్యాగులో కత్తులు దాచుకుని కార్యాలయంలోకి ప్రవేశించిన నిందితులు కేవలం 4 నిమిషాల్లోనే అంతమొందించి పాత జాతీయ రహదారిపై నుండి పారిపోయారు. ఆ తర్వాత 20 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు వెంకటేశ్వర కాలనీ ప్రధాన మార్గంలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు వినియోగించిన ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేటు లేదు. స్కూటీకి ఉన్నప్పటికీ నమోదైన దృశ్యాల్లో స్పష్టం లేదు. దీంతో వాహన వివరాలు, హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారో తెలుసుకునేందుకు పోలీసు బృందాలు శ్రమిస్తున్నాయి. హత్యకు పాల్పడిన నిందితులు తెలిస్తే సూత్రధారులు ఎవరనేది విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 7:35కి వీరన్న చౌదరి ఈజ్ నాగుప్పలపాడు మండల ఎక్స్ ఎంపీపీ, ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. షార్ట్లీ విల్ ఫైండ్ అవుట్ ఇట్. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఒంగోలులోని బాపూజీ మార్కెట్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మంది క్షతగాత్రులు అయ్యారని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది చాలా హేయమైన ఘటన అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కశ్మీరు చాలా సుందరమైన ప్రదేశమని, టూరిస్టులు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ చనిపోయిన మృతులకు నివాళులర్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని చుండూరు రవిబాబు అన్నారు. భారతదేశపు ఐక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశానికి చెందిన టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు. చాలా కాలం తర్వాత ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే పొరుగు దేశం చిచ్చు పెడుతోందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, నగరికంటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, దుంప రమణమ్మ, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, ఎస్ రమణమ్మ, సాదం విజయలక్ష్మి, వి వాణి, గాయం సావిత్రీదేవి, మేరీ కుమారి, పిగిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు
నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా 26 మంది చనిపోవడం, 20 మంది క్షతగాత్రులు అవడం చూసాం. నిజంగా ఈ చాలా హేయమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు. కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంపులో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో, ప్రశాంతంగా ఉన్న హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయటమైంది. భారతదేశపు ఐక్యతని, సమగ్రతని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలాళ్ళ తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాల చిచ్చు పెట్టాలని పొరుగు దేశం కుట్ర చేస్తూ ఉంది. దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున, జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, మాజీ శాసనసభ్యులు ఆదన్న గారికి, మా ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారికి, మా నగరాధ్యక్షుడు కటారి శంకరు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ బులెటిన్లో చిన్న విరామం. టంగుటూరు మండలం అలకూరపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో విజయ దుందుబి మ్రోగించింది. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం పుట్ట వెంకట భార్గవి 600కి 595 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళీశ్వర్, ఎంఈఓ 1-2 ఎం చెంచుపున్నయ్య, తన్నీరు బాలాజీ అభినందించారు. మంచి ఫలితాలు సాధించడానికి సమిష్టి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు వాకా వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులను డీఈఓ, డివైఈఓ అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్ చప్పిడి పున్నయ్య చౌదరి, దాత ఆలం రామారావు, ఉపాధ్యాయులు దామచెల్ల శ్రీధర్ బాబు, ముప్పరాజు సురేష్, పి వెంకట్రావు, పి సుబ్బారావు, సిహెచ్ చెన్నయ్య, డి భూషణ్ రెడ్డి, పి సుభాషిణి, ఏ విజయలక్ష్మి, పి జ్యోతి పాల్గొన్నారు. పాఠశాలలో మొత్తం 43 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 39 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 36 మంది ప్రథమ శ్రేణి సాధించగా 10 మంది 500కు పైగా మార్కులు సాధించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కాపాడుకోవాలి 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 బోలో భారత్ మాతా. ఈ సందర్భంగా ఇది ఒక పిరికి పందల చర్య, కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకుని చేసిన నరమేధమని బీజేపీ నాయకులు అన్నారు. ఇలాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి పూర్తిగా నిర్మూలించినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని అన్నారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు కాళేషా బాబు, విరాట్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి
మంగమూరి సురేష్, కొండ్రగుంట శ్రీనివాసరావు, అద్దంకి మాజీ మండల అధ్యక్షులు మంచెల సుబ్రహ్మణ్యం, కొత్తమాసు నాగరాజు, గురునాథం వెంకటేశ్వర్లు, లింగం, బలరామిరెడ్డి, పల్లా నరసింహారావు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుండి కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్ పట్టణంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ముష్కర మూకలు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్గా చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 30 మందిని పట్టణబెట్టుకోవడం జరిగింది. అందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు పార్టీలతో సంబంధం లేకుండా హిందూయిజాన్ని కాపాడుకోవాలంటే మనం హిందూ ఐక్యతను కాపాడుకొని మన దేశాన్ని రక్షించుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాల్ని మనం ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి మన నిరసనని ద్వారా మన ప్రధానమంత్రి గారు దీని మీద మన అమిత్ షా గారు చాలా సీరియస్గా స్పందించి వాళ్ళని ఎలా మళ్ళా ధీటుగా ఎదుర్కొని వాళ్ళని అదే రీతిలో వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గం కోరుతూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వీరయ్య చౌదరి హత్య కరుడుగట్టిన నేరస్తులు చేసినట్లుందని, నిందితులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టబోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీరయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చిన సీఎం. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది హత్యకు నిరసనగా నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ. జనసేన, వైసీపీ పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. పోలీసుల అదుపులో అనుమానితులు, బియ్యం మాఫియా వైపుగా దృష్టి సారించిన పోలీసులు. డి న్యూస్లో నేటి మాట.